మత్తయి సువార్త 18వ అధ్యాయము మొదటి నుండి. ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి, పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని అడుగగా, ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలువబెట్టి ఇట్లనెను, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చాలండి. మరి ఇక్కడ దేవుని రాజ్యములో ఎవరు గొప్పవారు, దేవుని దృష్టిలో ఎవరు గొప్పవారు? మనందరికీ కూడా ఒక ఆశ ఉంటుంది. ఏంటంటే యేసుక్రీస్తు మరి లోకానికి వచ్చి ఆయన తన జీవిత కాలము ముగిసే లోపు ఆయన దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. అయితే యేసుక్రీస్తు మరణము తర్వాత ఆయన తిరిగి మరి 3వ దినాన పునరుత్థాన దినాన ఆయన లేచి మరి ఈ లోకంలో ఇంకా కొన్ని కార్యాలను ఆయన చేసి శిష్యులకు కొన్ని బాధ్యతలు అప్పగించి ఆయన తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళాడు. తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని నీ కొరకు నా కొరకు ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. అయితే నిజంగా దేవుని దృష్టిలో మరి యేసుక్రీస్తు చాలా విలువైన వ్యక్తిగా ఉంటున్నాడు, గొప్పవాణిగా ఉంటున్నాడు. అందుకని ఈరోజు మనమందరం కూడా యేసుక్రీస్తు మరి ప్రభువులను మనము రక్షకుడని మనము ఆయనను ఆరాధిస్తూ ఉంటాం. ఆయన దేవుని కుమారుడని, ఆయన మన కొరకు ప్రాణము పెట్టి ఆయన మన కొరకు తిరిగి ఆ మరణాన్ని జయించి మనకు శక్తిని అనుగ్రహించి ఉన్నాడు. సాతాను పైన విజయమును అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు గొప్పవాడని మరి ఇక్కడ మనము ఆలోచించాలి. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే శిష్యులలో ఒక ప్రశ్న వచ్చింది. వారు ఏం చేస్తున్నారంటే ఆలోచన చేశారు. మరి ఇక్కడ మేము యేసుక్రీస్తుతో కలిసి మరి లోకంలో మరి తండ్రి యొక్క పనిని మరి ఆయన చేస్తుంటే ఆయనకు మేము తోడుగా ఉండి ఆయనకు సహకరిస్తూ ఉన్నాం. అయితే నిజంగా ఒకవేళ పరలోకానికి మేము వెళ్తే అక్కడ ఎవరు గొప్పవారు? ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని అడగగా, పరలోక రాజ్యములో ఎవరు గొప్పవారు? ఎందుకు ఈ సందేహం వచ్చింది వారికి? సాధారణంగా ఈ లోకంలో ఉన్నటువంటి మనకు అనేక సందేహాలు వస్తాయి. అనేక విషయాల్లో మనము సందేహపడుతూ ఉంటాం. నిజంగా దేవుడు వింటాడా? దేవుడు సహాయం చేస్తాడా? నేను పరలోకానికి వెళ్తానా? దేవుడు నా ప్రార్థన అంగీకరిస్తాడా? దేవుడు నా పాపాన్ని క్షమించాడా? నిజంగా నా పాపం క్షమించబడిందా? మరి పాత నిబంధనలో మరి ఈ విధంగా ఉంది. మొదట అబ్రహాము ఉన్నప్పుడు మరి ధర్మశాస్త్రము లేదు, మరి అప్పుడు కృప ఉంది. మరి తర్వాత ధర్మశాస్త్రం వచ్చింది మోషే ద్వారా, తర్వాత యేసుక్రీస్తు వచ్చాడు. అయితే అబ్రహాము నుండి యేసుక్రీస్తుకు మరి ఇక్కడ ఏముందండి? దేవుడు అబ్రహాము యొక్క వాగ్దానమును, ఆశీర్వాదమును, ఆ కృపను మరి యేసుక్రీస్తు ద్వారా మరి లోకానికి అనుగ్రహించి ఉన్నాడు. అప్పటి వరకు ఏముంది అక్కడ అంటే, అప్పటి వరకు మరి ధర్మశాస్త్రము ఏలుతూ ఉన్నది. ధర్మశాస్త్రము పాపమనగా ఎట్టిదో తెలియచేస్తూ ఉన్నది. అయితే కృప యేసుక్రీస్తు యొక్క ప్రేమను తెలియచేస్తూ ఉన్నది, తండ్రి యొక్క ప్రేమను బయలుపరుస్తూ ఉన్నది. అయితే మరి ఇప్పుడు శిష్యులకు వచ్చినటువంటి సందేహము, మరి నిజంగా ఇక్కడ మేము ధర్మశాస్త్రాన్ని పాటించిన వారు ఉన్నారు, మరి కృపను పాటించేవారు ఉన్నారు.
అంటే యేసుక్రీస్తు ద్వారా క్షమించబడ్డవారు అనేకులు ఉన్నారు. మరి వీరు వెళ్తారా, ధర్మశాస్త్రమును పాటించిన వారు వెళ్తారా అనే సందేహం వారిలో ఉన్నది. అందుకనే వారు అడుగుతున్నారు ఏమని అంటే, పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని. మరి యేసుక్రీస్తు చక్కటి సమాధానం ఇస్తూ ఉన్నాడు ఇక్కడ. ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలువబెట్టి ఇట్లా, నేను మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యములో ప్రవేశింపలేరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వీరు ఏమనుకుంటున్నారంటే, పరలోక రాజ్యములో ఎవరు గొప్పవాడు అని వీరు ఆలోచిస్తున్నారు. కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి మొదటను అర్హత సంపాదించుకోవాలన్నది యేసుక్రీస్తు యొక్క ఉద్దేశం. సాధారణంగా మరి ఈ లోకంలో మనం ఆలోచించేది ఏంటంటే, ఒక సంఘంలో మనం ఉన్నప్పుడు మరి ఆ సంఘంలో ఏంటంటే కొన్ని పదవులు ఆశిస్తారు కొంతమంది, అనేక సంఘాల్లో ఉన్నది. అయితే అక్కడ అంటే దేవుడు ఏదైతే నీ కొరకు సిద్ధపరచాడో దానిని పొందడానికి ముందు మనము ఆశించేది ఏంటి అంటే, మరి వేరే వాటిని మనం ఆశిస్తూ ఉంటాం. ఈ సంఘానికి వస్తే నాకేంటి, ఆ సంఘానికి వెళ్తే నాకేంటి, నా జీవితం మారుతుందా, నాకేదైనా వస్తుందా, నేను విడుదల పొందుతానా, దేవుడు నన్ను బలపరుస్తాడా, దేవుడు నాకు ఆస్తినిస్తాడా, నేను కోల్పోయినటువంటి మరి యొక్క ఉద్యోగం ఇస్తాడా, లేకపోతే నేను కోల్పోయినటువంటి మరి ఆ యొక్క సంతోషాన్ని దేవుడు తిరిగి ఇస్తాడా. అంటే ఎన్నో ఆలోచనలు మనకు ఉంటాయి మన మనసులో. అంటే మనుషులుగా మనకు ఉండేది ఏంటి అంటే చాలా తక్కువ అవగాహన. అంటే దేవుడంటే ఆశీర్వదించేవాడు, దేవుడంటే సమస్యలను తీర్చేవాడు, దేవుడంటే విడుదలనిచ్చేవాడు, ఇంతవరకు మనకు తెలుసు. కానీ దేవుడు ఆయన లోకానికి రావడానికి ఒక ఖచ్చితమైనటువంటి ప్రణాళిక ఉన్నది. ఆ ప్రణాళిక ఏంటో మనం తెలుసుకోవాలి. ఈ లోకములో నరుడు ఈరోజు ఎలా జీవిస్తున్నాడంటే, మరి దేవుని ఉద్దేశాలను, దేవుని యొక్క ఆలోచన విధానమును అర్థము చేసుకొని వ్యక్తిగా, అజ్ఞానిగా, ఒక పాపాత్మునిగా పాప జీవితాన్ని జీవిస్తూ దేవుని దృష్టిలో విలువ లేని వ్యక్తిగా మనం బ్రతుకుతూ ఉన్నాం. మరి ఆ సమయంలో యేసుక్రీస్తు మరి ఇక్కడ మనం చదువుకున్నట్లుగా ఒక చిన్న బిడ్డను పిలిచి అక్కడ నిల్చోపెట్టి, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యములో, అంటే ఈ చిన్న బిడ్డను మరి నిలబెట్టడం ద్వారా మరి వీరి వలె మీరు మారితే కానీ పరలోక రాజ్యంలో మీరు చేరరు అని చెప్తూ ఉన్నాడు. మరి నిజంగా ఆ విధంగా నేను మారాలి. చాలా మట్టుకు మనం ఏమనుకుంటామంటే దేవుని సేవ చేయాలి, దేవుని దృష్టిలో నేను గొప్పవానిగా ఉండాలి, దేవుడు నా ప్రార్థన వినాలి, దేవుడు నాకు జవాబు ఇవ్వాలి, దేవుడు నేను ప్రార్థన చేస్తే మరి గొప్ప కార్యాలు చేయాలి, దేవుడు మరి నేను ఏది అడుగుతుంది చేయాలి అని చాలా మట్టుకు ఆశ ఉంటుంది మనకు. నిజానికి ఇది సాధ్యమా? ఇది సాధ్యమా? దేవుడు సాధ్యపరుస్తాడా? ఒక నరునికి దేవుడు అట్టి శక్తిని, అట్టి కృపను దేవుడు అనుగ్రహించగలడా? ఒకవేళ నీవు ఈ ప్రశ్న కనుక అడిగితే ఖచ్చితంగా దేవుడు అనుగ్రహించగలడు. అయితే దేవుడు కండిషన్ పెడుతున్నాడు ఇక్కడ. దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేయగలడు, దేవుడు ఖచ్చితంగా నీ జీవితాన్ని మార్చగలడు, దేవుడు ఖచ్చితంగా నీ రోగాన్ని స్వస్థపరచగలడు, నీ స్థితిని ఆయన నూతనంగా మార్చగలడు. అయితే యేసయ్య అంటున్నాడు, అయ్యా మరి పరలోకములో ఎవరు గొప్పవాడో తర్వాత ఆలోచిద్దాము, దానికంటే ముందు నువ్వు పరలోకంలో అడుగు పెట్టాలి అంటే నువ్వెలా మారాలి అంటే ఒక చిన్న బిడ్డ వలె నువ్వు మారిపోవాలి. ఆ చిన్న బిడ్డ ఎలాంటి
ఆలోచన ఉంటుంది, ఎలాంటి ఉద్దేశాలు కలిగి ఉంటారు, మరి ఆ బిడ్డ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అని మనం ఆలోచిస్తే గనక, మరి చిన్నపిల్లలు వారి మనసులో ఎలాంటి ద్వేషము ఉండదు. ద్వేషము ఉండదు. ఏముండదండి చెప్పాలా? ద్వేషము ఉంటుందా? మనకుంటుందా ద్వేషము? చిన్నపిల్లలకు పగలుంటాయా? వాడిని కొట్టాలి, వాడిని తిట్టాలి, వాడిని ఏదో ఒక మాట అనాలి, వాడిని చంపాలి, వాని దగ్గర నుంచి లాక్కోవాలి, వాడు ఎదగకూడదు, వాడు స్వస్థత పొందకూడదు. చిన్నపిల్లల్లో ఇలాంటివి ఏముంటాయండి? ఇలాంటి ఆలోచన ఏముండదు. వారికి ఏముంటుంది తెలుసా? 2 నిమిషాల ముందు ఒకవేళ వాళ్ళిద్దరు గనక చిన్నపిల్లల్లో తిట్టుకున్నారనుకోండి, జుట్లు పట్టుకొని పీక్కున్నారనుకోండి, గోర్లతో రక్కుకొని రక్తాలు కారిన 2-3 నిమిషాల తర్వాత ఏమైపోతుందండి? వారిలో ఉంటుందా పగ, ద్వేషము, కుళ్ళు, కుట్ర? మరి ఇవన్నీ ఎవరిలో ఉన్నాయంట? పెద్దవాడిలో ఉన్నాయి. ఎవరిలో ఉన్నాయి? ఎవరిలో ఉన్నాయి చెప్పాలి? ఎవరిలో ఉన్నాయి? చిన్నపిల్లలు ఉన్నాయా? ఉంటాయా? చిన్నపిల్లలకు పాపం చేయాలనిపిస్తుందా? చెప్పాలండి. చిన్నపిల్లలకి హత్య చేయాలని ఉంటుందా? మోసం చేయాలని ఉంటుందా? అవమానించాలని ఉంటుందా? చిన్నపిల్లలకు ఉండదు. కానీ పెద్దవారైన మీకు, మనకు అలాంటి ఆలోచనలు ఉంటాయి. దేవునికి అలాంటి వ్యక్తులంటే దేవునికి అస్సలు ఇష్టం ఉండదు. వారు అపవాది యొక్క సంబంధులు. ఎవరి సంబంధులండి? ప్రేమించువాడు దేవుని సంబంధి, క్షమించువాడు దేవుని సంబంధి, ఆశీర్వదించువాడు దేవుని సంబంధి, సహాయము చేయవాడు దేవుని సంబంధి, ఆదుకొనివాడు దేవుని సంబంధి కదండి. ద్వేషించువాడు, అవమానించువాడు, అసహించుకున్నవాడు, కోపగించుకున్నవాడు. మరి మనం ఒకసారి ఆలోచిస్తే మరి దేవుని దృష్టిలో ఇవన్నీ కూడా మరి అవి అసహ్యముగా ఉన్నవి. అయితే దేవుని రాజ్యములోనికి ప్రవేశించడానికి నువ్వు ఎలా మారిపోవాలంటున్నాడు? ఒక చిన్న పిల్లవాని వలె నువ్వు మారిపోవాలి. నీ హృదయము, నీ ఆలోచన. నిజానికి పెద్దవారు నేను మారు మనసు పొందాను అని రక్షణ పొందుకుంటాం, బాప్తిజం తీసుకుంటాం. కానీ బాప్తిజం తీసుకున్న తర్వాత కూడా నీ స్వభావం మారదు, నీ జీవితం మారదు, నీ ఆలోచన మారదు. శోధనలో పడినప్పుడు ఆ శోధనను జయించిన వాడు ధన్యుడు. కానీ ఈరోజు ఏ నరులైతే ఉన్నారో ఆ నరులు జయించే వ్యక్తులుగా లేరు. అందుకే దేవుడు అన్నాడు, యేసుక్రీస్తు అన్నాడు, నువ్వు పరలోకములు ఎవడు గొప్పవాడు అనేది తర్వాత సంగతి, కానీ నువ్వు పరలోకములో అడుగు పెట్టడానికి నీవు ముందు మారు మనసు పొందాలి. మారాలి నీ జీవితం. నీ జీవితం మారినప్పుడే నువ్వు పరలోకంలో అడుగు పెడతావు. అప్పటి వరకు నువ్వు అడుగు పెట్టడానికి నీకు అర్హత లేదు. అయ్యా నిజంగా మరి నేను పెద్దవాడిని కదా, చిన్నపిల్లవాడిగా ఎలా మారిపోవాలి? ఎలా మారిపోవాలి? నిజంగా ఈ ప్రశ్నకు సమాధానము యేసుక్రీస్తు. ఎవరండి? యేసుక్రీస్తు. మరి ఆయన ఈ లోకములో ఆయన పుట్టాడు, పెరిగాడు, పెద్దవాడయ్యాడు, దేవుని పరిచర్య చేశాడు, చివరకు శిలువ పైన మరణించాడు. మరి ఆయన జీవిత కాలంలో మరి ఎక్కడ కూడా మరి ఆయన ఈ విధమైనటువంటి తప్పు చేశాడు అని కానీ ఎక్కడ ఆధారాలు లేవు. ఎందుకు అంటే చాలా మట్టుకు ఏమంటారంటే మేము అలా జీవించలేమండి, అలా మారలేము, ఇంతకాలం ఉన్నటువంటి శత్రుత్వాన్ని మేము మర్చిపోలేము, వాడు చేసిన అన్యాయాన్ని
మర్చిపోలేము. వారు చూపినటువంటి ఆ ద్వేషాన్ని మేము మర్చిపోలేము. మారు మనస్సు అనేది మాకు సాధ్యము కాదు. క్షమించడం అనేది మాకు సాధ్యము కాదు. తగ్గింపు అనేది అది మాకు లేదు. అయితే ఇది మీకు సాధ్యము కాదు అని మీరు అనుకుంటున్నారు. అందుకనే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు అను మనుష్య కుమారుణ్ణి ఆయన ఈ లోకానికి తీసుకొని వచ్చాడు. ఆయన అన్నీ సాధ్యపరిచాడు. ఏం చేశాడండి? అన్నీ సాధ్యపరిచాడు. ఇది సాధ్యం, ఇది నేను చేయగలిగాను, నేను ఈ విధంగా బ్రతకగలిగాను. కాబట్టి మీరు కూడా చేయగలరు, మీరు కూడా బ్రతకగలరు, మీరు కూడా శోధనను జయించగలరు. కానీ నువ్వు జయించలేకపోతున్నావు. ఒక దేవుని బిడ్డగా నువ్వు ఏ విధంగా బ్రతకాలి, ఏ విధంగా ఈ లోకములో మరి నీకున్నటువంటి ఆ యొక్క బంధకాలను జయించాలో పరిశుద్ధ గ్రంథము ద్వారా ఈరోజు దేవుడు మనకు బోధించబోతున్నాడు. యోహాను సువార్త 12వ అధ్యాయం 26వ వచనం. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను. అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును. ఏమన్నాడమ్మా? ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలను. ఒకవేళ నువ్వు దేవుని కుమారుడుగా, ఒకవేళ నువ్వు దేవుని బిడ్డగా ఈ లోకములో నీవు బ్రతుకుతున్నట్లయితే, ఒకవేళ నీకే గనక ఆలోచన ఉన్నట్లయితే, పరలోకములో ఎవరు గొప్పవాడు అంటే ఇక్కడ చూడండి, ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలను. ఎవరిని వెంబడించాలండి? ఎవరిని వెంబడించాలి? దేవుని వెంబడించాలి. దేవుని వెంబడించువారు ఆ దేవుని యొక్క గుణాన్ని, ఆయన లక్షణాలను, ఆయన బోధను అర్థము చేసుకోవాలి. హల్లెలూయా. ఆయన ఏదైతే బోధిస్తున్నాడో, ఏదైతే ఆయన జీవిత విధానం ఉన్నదో దానిని నువ్వేమి చేయాలంటే దానిని నువ్వు నేర్చుకోవాలి. ఒక శిష్యుడు ఒక గురువు దగ్గర ఉన్నప్పుడు ఆ గురువు దగ్గర ఏం చేస్తాడంటే నేర్చుకోవాలి. అవునండి, తప్పకుండా నేర్చుకోవాలి. మరి అదే విధముగా మరి ఒక సేవకుడు కావచ్చు, ఒక విశ్వాసి కావచ్చు, సేవకురాలు కావచ్చు, దేవుని సేవ చేయాలన్న ఆశ నీకు ఉండొచ్చు. అయితే నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడు తెలుసా? ఈ భూమిపైన తన్ను తాను తగ్గించుకొని ఆయనను సేవించినప్పుడు ఆయనను వెంబడించువారు ఏమన్నాడండి? అప్పుడు నేను ఎక్కడ ఉండునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతని ఘనపరచును. హల్లెలూయా. మరి మనం దేవుని సన్నిధికి రావడానికి ఇష్టపడము. ఒకప్పుడు చాలా విశ్వాసం ఉండేది, కానీ ఇప్పుడు చాలా బద్ధకస్తులుగా తయారైపోయారు. ఎందుకంటే ఈ లాక్డౌన్ వచ్చిన తర్వాత, కరోనా వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమొచ్చింది తెలుసా అంటే? బద్ధకం వచ్చేసింది. చాలా బద్ధకం వచ్చింది. మందిరంలో కూర్చొని వాక్యం వినడానికి బద్ధకం. ఏమనంటే భయం, ఏమనంటే కరోనా వైరస్. ఎవరికి లేనిది నీకే ఉంది, ఎవరికి రానిది నీకే వస్తుంది. హల్లెలూయా. నీ దేవుడు నిన్ను కాపాడడా? నీ దేవుడు నిన్ను బలపరచడా? పరలోక రాజ్యములు ఎవడు గొప్పవాడు? దేవుడు నన్ను ఆశీర్వదించాలి, దేవుడు నన్ను బలపరచాలి, దేవుడు నన్ను అభిషేకించాలి, దేవుడు నాకు వరములు ఇవ్వాలి, నేను ప్రార్థన చేస్తే గొప్ప కార్యాలు జరగాలి. ఆశ ఉంది, కానీ ఆశను నెరవేర్చుకున్నటువంటి జ్ఞానము లేదు ఈ లోకములో ఉన్నటువంటి ప్రజలకు. అందుకనే దేవుడు ఈరోజు ఆ జ్ఞానాన్ని వారికి ఇవ్వాలని దేవుడి వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. నిన్ను నువ్వు తగ్గించుకొని దేవుని వెంబడించినప్పుడే, దేవుని వెంబడించాలంటే ఈరోజు యేసుక్రీస్తు లేడు కదండి. యేసుక్రీస్తు లేనప్పుడు మరి ఎవరిని వెంబడించాలి? పరిశుద్ధ గ్రంథమును వెంబడించాలి, నీ సేవకుని వెంబడించాలి. ఆయన బోధలను ఖచ్చితంగా ఆలోచించి వాటిని ఫాలో అవ్వాలి. ఏం బోధిస్తున్నాడు? ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను. ఏమంటాడండి?
మీకు ఇష్టం ఉంటే వెంబడించండి, లేకపోతే లేదు అన్నట్లే. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను, అంతే. కానీ రోజు మనం వెంబడిస్తామా? అలసిపోతాం కదా, టైం ఉండదు కదా, టైం ఉండదు, చాలా బిజీ ఉంటాం. దేవుడి తర్వాత ముందు నీ పనులు ముఖ్యం, నీ పని నీకు ముఖ్యం, దేవుని పని కాదు. కానీ దేవుడు ఏమని సెలవిస్తున్నాడు, దేవుని వాక్యం ఏమని సెలవిస్తున్నదంటే మొదట దేవుని రాజ్యమును నీతిని వెతకాల. అప్పుడు నువ్వు ఈ లోకంలో ఏది అడుగుతా దేవుడు నీకు అనుగ్రహిస్తాడంట. నువ్వు స్వస్థత అడుగుతావా, దేవుడు నీకు స్వస్థత ఇస్తాడు. నువ్వు ఏం వెతకాల? ముందు దేవుని రాజ్యాన్ని. దేవుని రాజ్యములో నువ్వు ప్రవేశించాలి అంటే నువ్వు చిన్న బిడ్డ వలె మారిపోవాలా. నీ హృదయము, నీ ఆలోచన, నీ ప్రవర్తన, నీ జీవిత విధానము ప్రతిదీ మారిపోవాలా, పూర్తిగా సమాధి చేయబడాలా. నీలో ద్వేషం ఉండొచ్చు. నేను పెద్దవాడిని కదా, నేను పెద్దదాన్ని కదా, నాకు జ్ఞానం ఉంది, నేను చదువుకున్నాను, నాకు ఉద్యోగం ఉంది, లేకపోతే నాకు ఆస్తి ఉంది. మొదట ఈ నరుడుకు ఏదైతే గర్వం ఉందో ఆ గర్వం అనేది పూర్తిగా వెళ్ళిపోవాలి. నేను ఎవరినో తెలుసా? నేను దేవుని బిడ్డనండి, నేను దేవుని కుమారుడను, దేవుని కుమార్తెను, నేను క్రైస్తవుడను, నేను క్రైస్తవురాలను. నాలో ద్వేషము, కోపము, పగ, కుళ్ళు ఉండకూడదు. అప్పుడే దేవుని నేను వెంబడించగలుగుతాను, అప్పుడే దేవుని సేవ చేయగలుగుతాను, అప్పుడే దేవుని మహిమపరచగలుగుతాను. నాలో కోపము, కుళ్ళు, ద్వేషము, పగ, ఈ లోక సంబంధమైనటువంటి అనేక ఆశలు నాలో ఉంటే దేవుని ఎలా నేను సేవించగలుగుతాను? దేవుని ఎలా నేను వెంబడించగలుగుతాను? దేవుని నేను వెంబడించాలి అంటే నా జీవితం మారాలి. శిష్యులకు ఆశ ఉంది, నేను ఇక్కడ దేవుని పని చేస్తున్నాను కదా, పరలోకములో మరి నేను గొప్పవానిగా ఉంటానేమో, నేను అధికారిగా ఉంటానేమో, నా కింద మీరంతా పనివారుగా ఉంటారేమో, ఆ విధమైనటువంటి ఆలోచన. కానీ దేవుడు అన్నాడు, మీరు పరలోకములో మీ పేరు ఉండాలి అంటే, మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అంటే మీ జీవితాన్ని పూర్తిగా మీరు మార్చుకోవాలి. ఇదిగో ఈ చిన్న పిల్లవాని వలె పిల్లల స్వభావము నీలో ఉండాలి, పిల్లల స్వభావము నీలో రావాలి. దేవుని వెంబడించే వ్యక్తిగా, దేవుని సేవించే వ్యక్తిగా. అప్పుడు నేను ఎక్కడ ఉండునో అక్కడ నా సేవకుడును ఉండును. నేను ఎక్కడుంటే అక్కడ సేవకుడు. ఎందుకు? యేసుక్రీస్తు ఎక్కడైతే ఆయన వెళ్ళి ఆయన యొక్క సేవ చేస్తున్నాడో, ఆయన బోధ చేస్తున్నాడో, మరి ఆయన వెంబడిస్తున్నటువంటి శిష్యులు కూడా మరి ఆయనతో కూడా ఉన్నారు. కాబట్టి ఎక్కడైతే యేసుక్రీస్తు ఉన్నాడో అక్కడ ఆ శిష్యుడు కూడా ఉన్నాడు. ఎక్కడైతే దేవుని పరిచర్య జరుగుతుందో, ఎక్కడైతే నీ సంఘం ఉన్నదో, ఎక్కడైతే సంఘ పరిచర్యలు జరుగుతున్నాయో అక్కడ నీవు ఉన్నప్పుడు ఏమి జరుగుతుందంటే, నువ్వు వాటిని వెంబడించినప్పుడు, నువ్వు వాక్యాన్ని వెంబడించినప్పుడు, దేవుని వెంబడించినప్పుడు, సేవకుని వెంబడించినప్పుడు, అప్పుడు నేను ఎక్కడ ఉండునో అక్కడ ఎవరుంటానండి? నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని గణపరచును. నువ్వు అప్పుడు ఏమి దేవునికి చెప్పాల్సిన పని లేదు. దేవా నాకు డబ్బు కావాలి, దేవా నాకు స్వస్థత కావాలి, నాకు అది కావాలి, ఇది కావాలి. నువ్వు ఏది నువ్వు అడగాల్సిన పనిలే. నీ సమస్య దేవునికి తెలుసు. హల్లెలూయా. ఎవరికి తెలుసు అండి? నీ సమస్య దేవునికి తెలుసు. నువ్వు ఎప్పుడైతే దేవుని పని నువ్వు చేసుకుంటూ వెళ్తావో దేవుడు నీ సమస్యలన్నిటి నుండి బయటికి తీసుకొని వస్తాడు. నీ చేయి పట్టుకొని నడుస్తాడు. హల్లెలూయా. నీ చేయి పట్టుకొని నడుస్తూ ఉంటాడు, నీ చేయి పట్టుకొని నడుస్తూనే ఉంటాడు, నీ చేయి పట్టుకొని నడుస్తూనే ఉంటాడు. సమస్యల్లో దేవుడు నీ చేయి పట్టుకొని నడుస్తాడు, వ్యాధిలో దేవుడు నీ చేయి పట్టుకొని నడిపిస్తాడు. ఇదిగో శత్రువు నీ చుట్టూ ఉన్నప్పుడు కూడా ఆ శత్రువుల మధ్యలో నుండి దేవుడిని చేపట్టుకొని నిన్ను నడిపిస్తాడండి. హల్లెలూయా. ఈరోజు ఏదైతే నీ జీవితంలో నువ్వు అనుభవిస్తున్నావో, ఏదైతే నువ్వు కోల్పోయావో, మరి ప్రతిదీ కూడా దేవునికి తెలుసు. నీకు ఏది కావాలి, ఏ సమయంలో కావాలి, ఎందుకు కావాలి, ప్రతిదీ కూడా దేవునికి తెలుసు. అవునా? ఎంతమంది నమ్ముతున్నారు? ప్రతిదీ దేవునికి తెలుసు. మరి ఎందుకు నువ్వు సందేహపడతావు, ఎందుకు కలవరపడతావు? నువ్వు చేయాల్సింది ఒకటే, ఆ దేవుని వెంబడించు. పక్కన వాళ్ళతో చెప్పండి, దేవుని వెంబడించమ్మా. నీలో ఆశ ఉందా? అడగండి, నీలో ఆశ ఉందా? దేవుని ఆరాధించాలని ఆశ ఉందా? దేవుని సేవ చేయాలని ఆశ ఉందా? దేవుని వెంబడించాలని ఆశ ఉందా? అయితే దేవుడు నిన్ను గణపరుస్తాడు. హల్లెలూయా.
అయితే దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. ఏమిస్తాడండి చెప్పాల? ఘనత. ఘనత అంటే నీకు అధికారము దేవుడు నీకు ఇస్తాడు. దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. అప్పుడు నువ్వు సంతోషిస్తావు. హల్లెలూయా. ఏం చేయబడతారండి? ఒకడు నన్ను సేవించిన యెడల నన్ను వెంబడింపవలను. ఒకడు క్రైస్తవ జీవితము కలిగి ఉండాలని రక్షణ పొందిన యెడల అతడు ఎవరిని వెంబడించాలి? యేసు క్రీస్తు బోధలను అనగా దేవుని వాక్యాన్ని వెంబడించాలి. వాక్యాన్ని నేర్చుకోవాలి, వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని వినాలి, వాక్యానుసారము జీవించాలి. అప్పుడే దేవుడు నీ జీవితాన్ని మారుస్తాడు. హల్లెలూయా. అప్పుడే దేవుడు నీ జీవితాన్ని బలపరుస్తాడు. అప్పుడే దేవుడు నీ జీవితంలో ఉజ్జీవమును కలగజేస్తాడు. నీ శత్రువులు నిన్ను చూసి భయపడే రోజులు నీ జీవితంలోనికి తీసుకొని వస్తాడు. ఈరోజు నీ శత్రువు నిన్ను చూసి వెక్కిరిస్తున్నాడేమో, నీ శత్రువుని చూసి నువ్వు భయపడుతున్నావేమో. అయితే కొద్ది రోజుల్లోనే ఆ శత్రువు నిన్ను చూసి భయపడే రోజు రాబోతున్నది. ఎందుకు తెలుసా? దేవుడిని చేపట్టుకొని నిన్ను నడిపించబోతున్నాడు. హల్లెలూయా. దేవుడిని చేపట్టుకొని నడిపించే రోజులు రాబోతున్నాయి. నువ్వేమి చేయాలి తెలుసా? ఇప్పుడు దేవుని నువ్వు వెంబడించాలంతే. దేవుని వాక్యాన్ని నువ్వు ఖచ్చితంగా పాటించాలి. ఏదో కొంచెం పాటించాలి, ఏదో కొంచెం పాటిస్తాము, కొంచెం ఈరోజు కొంచెం, రేపు కొంచెం. ప్రార్థన చేసుకోమన్నారు కదా పాస్టర్ గారు, కొంచెంసేపు ప్రార్థన చేసుకుందాం. ఏదో సంఘానికి వెళ్ళాలి కదా, ఏదో ఒక వారం పోదాం, నేను నెలలో ఒక రోజు. ఈరోజు ఇంట్లో కూర్చొని వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని నేను హెచ్చరిస్తున్నాను, గద్దిస్తున్నాను. దేవుని మందిరానికి వచ్చి దేవుని ఆరాధించువారు ఈ లోకము తలకిందులైపోయినా దేవుని మందిరానికి వెళ్తారు. నీకు ఏ మరణము నీ దగ్గరికి రాదు. ఏదో నామకార్థంగా వెళ్ళేవారు ఉంటారు. వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు, విశ్వాసుల గురించి మాట్లాడుతున్నాను నేను. విశ్వాసి దేవుని సంఘానికి పరిగెత్తుకొని వెళ్ళాలా. నీకు కావాల్సింది ఏంటి? విశ్వాసము. నీకు కావాల్సింది ఏంటి? వాక్యము. నీకు కావాల్సింది ఏంటి? దేవుడు. హల్లెలూయా. ఈ లోకములో నువ్వు ఏమై ఉన్నను పరలోకములో నీవు ప్రత్యేకమైన వాడవుగా ఉండాలన్నదే దేవుని కోరిక. అందుకనే దేవుడు నిన్ను ఘనపరుస్తానంటున్నాడు. నువ్వు దేవుణ్ణి సేవిస్తున్నావా? నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా? దేవుని యందు విశ్వాసము కలిగి ఉన్నావా? అయితే ఖచ్చితంగా నువ్వు దేవుణ్ణి వెంబడించాలి. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23. ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదుము కనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక. ఏమన్నాడమ్మా? మీరు ఏమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక, అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరేమి చేసినను ప్రభు నిమిత్తమే అని చెయ్యుడి. హల్లెలూయా. హల్లెలూయా. పరలోకములో ఎవడు గొప్పవాడు? నీవు గొప్పవానిగా ఉండాలని, నలుగురిలో గొప్పవానిగా ఉండాలని నువ్వు అనుకున్నట్లయితే పరలోక రాజ్యంలో నువ్వు ప్రవేశించలేవు. నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అంటే మీరేమి చేసిననో ప్రభు నిమిత్తమే చేయాలి. ఏం చేయాలండి? నువ్వు సంఘానికి వెళ్తే ఎవరి కోసం వెళ్తావు? నా కోసం అండి, నా పిల్లల కోసం అండి, నా కుటుంబము కోసం అండి. కానీ నువ్వు మందిరానికి ఎవరి కోసం పోవాలి? చెప్పాలా? ఎవరి కోసం వెళ్ళాలి? ఎవరి కోసం వెళ్ళాలి అమ్మా? మనం ఎవరి కొరకు పాటలు పాడాలి? ఎవరి కొరకు ప్రార్థన చేయాలి? యేసుక్రీస్తు ఒక చక్కటి ప్రార్థన నేర్పించాను శిష్యులకు. ఆ ప్రార్థనలో ఏముందో తెలుసా? పరలోక ప్రార్థన ఎంతమంది తెలుసు? పరలోకమందున్న మా తండ్రి, నీ నామము ఏం చేయబడాలి? పరిశుద్ధ పరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకములో భూమి అందును. ఏం నేర్పిస్తున్నాడు ఇక్కడ? యేసుక్రీస్తు ప్రార్థన నేర్పిస్తున్నాడు.
ఈ ప్రార్థనలో ఏముంది అంటే, మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము కదా, మేము క్షమించిన తర్వాతనే మా రుణములను కూడా క్షమించమనే ప్రార్థన చేపిస్తున్నాడు. అంతేగాని మేము చేసింది అట్టనే ఉంచి మేము ఎవరిని క్షమించకుండా మాది క్షమించమని నేర్పించలేదు యేసుక్రీస్తు కదా. మీరు క్షమించాలి ఇతరులను కదా. పరలోక రాజ్యము కొరకు ప్రార్థన చేయాలా, దేవుని చిత్తము నెరవేర్చబడ్డకు ప్రార్థన చేయాలా. మన జీవితంలో ఏదైతే మనలను పాపులుగా చేస్తుందో దానిని పూర్తిగా మనము విడిచిపెట్టాల. అందుకనే యేసుక్రీస్తు నేర్పించినటువంటి ప్రార్థనలో ఎక్కడ కూడా మన స్వార్థం కొరకు లేదు. కానీ ఈరోజు మన ప్రార్థనలో మొత్తం స్వార్థమే ఉంటుంది. నా కొరకు, నా కొరకు, నా పిల్లలు, నా కుటుంబం, ఉద్యోగం కదా, ఇదే ఉంటుంది. కానీ ఇలాంటి వారిని దేవుడు ఆశీర్వదిస్తాడా? పరలోకంలో వారిని గొప్పవాళ్ళుగా పెడతాడా? పరలోక రాజ్యంలో వారికి స్థానం ఇస్తాడా? లేదు. మరి ఎలాంటి వారికి ఇస్తాడు? ఎలాంటి వారికి ఇస్తాడంటే, దేవుని కోసమే కదా, మీరేమి చేసినను ప్రభు నిమిత్తమే. యేసయ్య వచ్చాడు ఈ లోకానికి. ఆయన ఏది చేసినా దేవుని రాజ్య నిమిత్తమే. ఆయన మరణించాడు ఎవరి కోసం అండి? ఆయన కోసం చనిపోయాడా? చెప్పాలి, ఆయన కోసం చనిపోయాడా? కాదు. ఎవరి కోసం చనిపోయాడు? ఆ తండ్రి చిత్తము నెరవేర్చడానికే. మరి ఈరోజు నీవు నేను మరి ఏమి చేయాలి అంటే, దేవుని చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తులంగా మనం ఉండాలి. మన విశ్వాసము ఆ విధంగా ఉండాలి. దేవుని చిత్తాన్ని తెలుసుకునే ప్రయత్నము చేయాలి. అప్పుడు మీరేమి చేసినను ప్రభువు నిమిత్తమే చెయ్యుడి. హల్లెలూయా. మీరేమి చేసినను ప్రభు నిమిత్తం. మీరు కానుకలు ఇస్తే అది ఎవరి నిమిత్తం ఇవ్వాలి? నా కొరకు, నా కుటుంబం కొరకు కాదు, ప్రభు నిమిత్తము, ఆయన పరిచయ నిమిత్తం. అప్పుడు ఆయన మిమ్ములను, మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. కానీ మనం చేసే ప్రతి మిస్టేక్ కూడా ఈరోజు మనం సరి చేసుకోవాలి. నువ్వేది చేసినా దేవుని నిమిత్తమే చేయాలి. అప్పుడు దేవుడు నిన్ను, నీ కుటుంబమును, నీ ఉద్యోగము, నీ బిజినెస్, నీ తరతరములను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. నువ్వు దేవుని వెంబడిస్తే చాలు, దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. నువ్వు దేవుని నిమిత్తం చేస్తే చాలు, దేవుడు నీ నిమిత్తం, నీ కుటుంబం నిమిత్తం, నీ తరముల నిమిత్తము దేవుడు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే క్రైస్తవుడు ఏ విధంగా వారి జీవితాన్ని మార్చుకోవాలి అంటే, ఈ లోకములో మనం బ్రతికినంత కాలము దేవునికి మహిమకరంగా మనం బ్రతకాల. ఎట్లా బ్రతకాలండి? దేవునికి మహిమకరంగా బ్రతకాల. ఈ లోకములో అందరూ మన గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఈ లోకములు అందరూ నిన్ను బట్టి ఆ దేవుని కొరకు మాట్లాడుకోవాలి. నిన్ను బట్టి ఆ దేవుని మహిమపరచాలా, నిన్ను బట్టి ఆ దేవుని స్తుతించాలి, నిన్ను బట్టి వారు రక్షణ పొందాలి, నిన్ను బట్టి వారు మందిరానికి వెళ్ళాలి. నువ్వు ఏది చేసినా ఎవరి కోసం చేయాలి చెప్పాలా? నువ్వు ఏది చేసినా దేవుని మహిమ నిమిత్తము చేయాలి. నువ్వు ఏది మాట్లాడినా దేవుని మహిమ నిమిత్తము చేయాలి, దేవుని కోసము నువ్వు చేయాలి. నువ్వు అనొచ్చు, దేవా మరి నేను ఎంప్లాయీని కదా, నేను ఒక బిజినెస్ మ్యాన్ని కదా, నా ఉద్యోగం నాకు ఉంది. నీ ఉద్యోగం నువ్వు చేసుకో, నీ బిజినెస్ నువ్వు చేసుకో, నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకో, నీ జీవితాన్ని నువ్వు చక్కగా మార్చుకో, నీకు కావాల్సినవి కూడా దేవుడు సమకూరుస్తాడు. కానీ నీ ఒక బాధ్యతను తీసుకోవాలి. ఏం తీసుకోవాలండి? ఒక బాధ్యత నీకు ఉండాలి, ఒక ఖచ్చితమైనటువంటి బాధ్యత. ఆ బాధ్యత ఏంటి అంటే, నువ్వు ఏది చేసినా ఎవరిని మర్చిపోద్దండి? దేవుని మర్చిపోవద్దు. నువ్వు ఒక అడుగు బయట పెడుతున్నప్పుడు నువ్వేం చేయాలా? దేవానికి స్తోత్రం, ప్రార్థన చేసుకొని బయటికి వెళ్ళాలి. నువ్వు ఏ పని చేసినా, ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడున్నా ఆ దేవుని నువ్వు మహిమపరుస్తూ ఉండాలా. నీ సాక్ష్యాన్ని మర్చిపోవద్దు, నీ సాక్ష్యాన్ని నువ్వు మర్చిపోవద్దు, నీ సాక్ష్యాన్ని నువ్వు ఇప్పుడు మర్చిపోవద్దు. నువ్వు ఇతరులతో నువ్వు పంచుకోవాలి నీ సాక్ష్యాన్ని. నీకు ఎవరైనా కొత్తవారు కలిసారా? దేవానికి స్తోత్రమయ్యా, నీ సాక్ష్యాన్ని పంచుకో. నీ దేవుని నిమిత్తము నీ సాక్ష్యాన్ని చెప్పు. నీ దేవుని నిమిత్తము వారిని బలపరచు. వారు దుఃఖంలో ఉన్నారా?
వారిని ఓదార్చు. వారి వేదనలో ఉన్నారా, వారికి సహాయము చేయి. వారి వాక్యము లేక బాధపడుతున్నారా, నువ్వు వారి దగ్గరికి వెళ్ళి వాక్యాన్ని బోధించు, లేదా నీ సాక్ష్యాన్ని పంచుకో. వారిలో విశ్వాసము, ధైర్యము వారికి కలుగుతుంది. నువ్వు ఏది చేసినా నీ దేవుని నిమిత్తం నువ్వు చేసినప్పుడు అది నీకు ఆశీర్వాదమును, మహిమను, అభిషేకమును తీసుకొని వస్తుంది. హల్లెలూయా. దేవుడు తీసుకొని వస్తాడు. యేసుక్రీస్తును వెంబడించే శిష్యులు, ఆయన ఏమన్నాడు, ఆ శిష్యుడు నేను ఎక్కడ ఉండునో అక్కడ ఆ శిష్యుడును ఉండును. అప్పుడు అతడు దేవుని చేత, తండ్రి అయిన దేవుని చేత మహిమపరచబడతాడు. మరి అదేవిధంగా ఇక్కడ మనం చూస్తున్నాం, మీరేమి చేసినను, చదవమ్మా 23వ వచనము, ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. అబ్బా, ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయాలా, మనుషుల నిమిత్తం కాదు. వాళ్ళు చూడాలి, వీళ్ళు చూడాలి, అందరిలో నేను చెయ్యాలి, గొప్పవాడిని అనిపించుకోవాలి, మంచివాడిని అనిపించుకోవాలి. ఘనత కోసం కాదు, దేవుని కోసం. ఎవరి కోసం చేయాలి? మనుషుల కోసం కాదు. ఎందుకు? దీని వెనకాల నీకు ఏముంది? స్వాస్థ్యము. అంటే దేవుని కుమారుడు, దేవుని కుమార్తె అని నిన్ను దేవుడు ముద్రిస్తాడు. పరలోక రాజ్యములో దేవుడు నిన్ను ఆహ్వానిస్తాడు, పరలోక రాజ్యములోనికి. హల్లెలూయా, హల్లెలూయా. అట్లా ఎవరు చేస్తారు తెలుసా? చిన్నపిల్లలే చేస్తారండి. చిన్నపిల్లలకు మనం చిన్నప్పుడు సండే స్కూల్లో ఏది నేర్పిస్తే అది నేర్చుకుంటారు కదా. నువ్వు ఏది చేసినా దేవుని గురించి చేయాలా, దేవుని గురించి చెయ్యి. చిన్నపిల్లలు నేర్చుకుంటారు, కానీ పెద్దవాళ్ళు ఏం నేర్చుకుంటారు తెలుసా? వాక్యాన్ని నేర్చుకోండి అంటే నేర్చుకోరు కదా. వాక్యాన్ని నేర్చుకోమంటే నేర్చుకోరు. దేవుడు బోధిస్తానంటే ఇష్టం ఉండదు. పాస్టర్ గారు బోధిస్తుంటే అవసరం లేదు. కానీ ఎవరైతే శ్రద్ధగా విని వారి జీవితాన్ని మార్చుకుంటారో వారిని దేవుడు బహుగా దీవిస్తాడు, వారిని దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు. దేవుడు వారిని హృదయపూర్వకంగా వారిని అభినందిస్తాడు. దేవుడు హృదయపూర్వకంగా వారి పక్షమున దేవుడు సాక్ష్యమునిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. వారిని దేవుడు బహుగా ప్రేమిస్తాడు, వారిని దేవుడు ఘనపరుస్తాడండి. నిజంగా అలాంటి ధన్యత ఈరోజు ఎంతమంది కలిగి ఉన్నారు? ఎంతమంది ఈరోజు అలాంటి ధన్యత కలిగి ఉన్నారు? ఈరోజు నిజంగా నేను దేవుని కోసం నేను బ్రతుకుతున్నానండి, నేను ఏది చేసినా దేవుని కోసం చేస్తున్నాను, మనుషుల కోసం కాదు, గంట కోసం కాదు, ఏ విషయము కాదు, ధనము కోసం చేయట్లేదు, దేవుడు ఆశీర్వదిస్తాడని కాదు, దేవుని నిమిత్తం నేను చేస్తాను. ఎందుకంటే దేవుడు నా కొరకు మరణించాడు, దేవుడు నా కొరకు ఇదిగో ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా నిర్మించాడు. అందుకే దేవుని కొరకు నేను చేయాలి, దేవుని కొరకు నేను చేస్తాను. ఎవరైతే ఇలాంటి ఉద్దేశము కలిగి ఉంటారో వారి హృదయంలో దేవుడు ఉంటాడు. హల్లెలూయా. వారి పలికే ప్రతి మాటను దేవుడు ఆశీర్వదిస్తాడు, వారి పలికే ప్రతి మాటను దేవుడు నెరవేరుస్తాడు. హల్లెలూయా. దేవుని మహిమపరుస్తూ ఘనపరుస్తూ ముందుకు సాగి వెళ్ళే నిన్ను దేవుడు శాశ్వత కాలము ఆయన కాపాడుకుంటాడు. ఎప్పటికీ నిన్ను కాపాడుతాడు. ప్రతి నిమిషము, ప్రతి అడుగు నిన్ను కాపాడుకుంటాడు. నీవెందుకు తప్పిపోతున్నావు? దేవుడు నిన్ను కూడా పిలుస్తున్నాడు ఈరోజు. దేవుడు నిన్ను కూడా ఈరోజు ఆహ్వానిస్తున్నాడు, రమ్మన్నాడు ఆయన దగ్గరికి. ఏం చేయాలా? ఆయన దగ్గరికి రావాలా, ఆయనను మయంపరచాలా, ఆయనను ఘనపరచాలా, ఆయనను ప్రేమించాలా, ఆయన గురించి బోధించాలా, ఆయన గురించి సాక్ష్యము చెప్పాలా. ఏది చేసినా ఆయన నిమిత్తమే నువ్వు చేయాలా. హల్లెలూయా. మీరు అనొచ్చు, అన్నీ ఆయన గురించి చేయాలా, నా గురించి, నా పిల్లల గురించి వద్దా? నీ సమయాన్ని దేవుడు అడగడు. కానీ నీ జీవితంలో కొంత సమయం దేవునికి ఇవ్వు. అప్పుడు దేవుడు నిన్ను, నీ భర్తను, నీ భార్యను, నీ పిల్లలను, నీ ఉద్యోగము, నీకున్నటువంటి బిజినెస్, ఒకవేళ నీకు ఉద్యోగం లేదా అయినా దేవుడు నిన్ను పోషిస్తాడు. ఒకవేళ నీకు చదువు లేదా అయినా నీకు దేవుడు సహాయం చేస్తాడు. ఒకవేళ నీకు ఇల్లు లేదా, నీకు ఏది కూడా లేదా, నీకు ఏ సహాయం లేదా
అయితే దేవుడు నీకు సహాయం చేయడానికి ద్వారము తెరుస్తాడు. హల్లెలూయా. ఒక డోర్ దేవుడు నీ కోసం ఓపెన్ చేస్తాడు. దేవుడు నీ కొరకు ఒక మార్గాన్ని తెరుస్తాడు. దేవుడు నీకు ఆహారం పెట్టడానికి, నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను పోషించడానికి, నీ జీవితాన్ని ఆయన కొరకు కాపాడుకుంటాడు. ఎవరి కొరకు అండి? ఎవరి కొరకు కాపాడుతాడు కదా? నీ భార్య గురించి కాదు, నీ భర్త గురించి కాదు, నీ తల్లిదండ్రుల గురించి కాదు, నీ పిల్లల గురించి కాదు. ఎవరి గురించి కాపాడుకుంటాడు? ఆయన నిమిత్తము నిన్ను కాపాడుతాడు. హల్లెలూయా. నువ్వు ఆయనను వెంబడిస్తే చాలు. గట్టిగా చప్పలు కొడదాం. నీవు ఆయనను వెంబడించిన ఎడల ఆయన నిన్ను కాపాడును. హల్లెలూయా. ఏం చేస్తాడండి? నేను ఆయన వెంబడిస్తాను, నేను ఆయన సేవ చేస్తాను, నేను ఆయన కోసం బ్రతుకుతాను, నేను ఆయన కోసం బ్రతుకుతాను, నేను ఆయనను ప్రేమిస్తాను, నేను ఆయనను సేవిస్తాను, నేను ఆయనను వెంబడిస్తాను. హల్లెలూయా. ఇలాంటి విశ్వాసం నీకుందా? ఉందా? ఈరోజు నీలో ఉందా ఇలాంటి విశ్వాసం? నువ్వు ఆయనను ప్రేమించే అర్హతను దేవుడు నీకు ఇచ్చాడు. నువ్వు ఆయనను వెతికే అర్హత నీకు ఇచ్చాడు. నువ్వు ఆయనను సేవించే అర్హత, నువ్వు ఆయనను వెంబడించే అర్హత దేవుడు నీకు ఇచ్చాడు. తెలుసా? దీన్ని నువ్వు కాపాడుకో. ఇదే కృప. హల్లెలూయా. ఏంటండి? ఇది ఆయన కృపయే. ఆయన కృప నీకు అనుగ్రహించి ఉన్నాడు. అపోస్తలుల కార్యం 20:19. యూదుల కుట్రల వలన, యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయ భావముతో నేనేలాగున ప్రభువును సేవించుచుంటినో మీకే తెలియను. ఇక్కడ చూడండి, గొప్ప తగ్గింపు స్వభావముతో యేసుక్రీస్తు మరి తండ్రి అయిన దేవుణ్ణి సేవిస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు, మరి అపోస్తలు పేతురు, మరి అనేకులు మరి వారి జీవితాన్ని ఎలా మార్చుకున్నారంటే తగ్గించుకుని. ఎలా తగ్గించుకున్నారంటే గొప్ప తగ్గింపు స్వభావము, పూర్ణమైన వినయ భావముతో ఎలాగు సేవించుచుంటినో. ఏమన్నాడమ్మా? పూర్ణమైన వినయ భావముతో ఎలాగు సేవించుచుంటినో. మరి మీరును ఆ విధంగా మీ జీవితాలను మార్చుకోవాలి. అప్పుడు పరలోక రాజ్యములో ఎవరు గొప్పవాడు అనే దాని గురించి అప్పుడు ఆలోచిద్దాం కదండి. ముందు ఏం చేయాలి? మొట్టమొదట చేయాల్సింది ఏంటి అంటే వెంబడించుట ద్వారా. రెండవది దేవుని కోసమే చేయుట ద్వారా. మూడవది గొప్ప తగ్గింపు స్వభావము. గొప్ప తగ్గింపు. ఏదో చిన్న చిన్న విషయాల కోసం నువ్వు తగ్గించుకున్నావేమో, కానీ పూర్ణమైన వినయ భావముతో, పూర్ణమైన అంటే పూర్తిగా సరెండర్ అయిపోవడం, సాష్టాంగ పడిపోవటం, దేవునికి లోబడిపోవడం. ఇక నా ఇష్టాలు ఏమీ లేవు, నా ఆలోచనలు ఏమీ లేవు, నేను ఆయన ముందు సాష్టాంగ పడ్డమే. పూర్ణ వినయ భావము. ఎలాగూ సేవించుచుంటినో అలాగున మీరును మీ జీవితాలను మార్చుకోవాలి. తగ్గింపు స్వభావము కదండి. తగ్గింపు స్వభావం, గొప్ప తగ్గింపు. అది దేవుడు అంగీకరిస్తాడు. ఈరోజు నువ్వు దేవుని కొరకు నువ్వేం చేయాలి అంటే పూర్తిగా నీవు గొప్ప తగ్గింపు నీలో రావాలి, గొప్ప మార్పు నీలో రావాలి. అసలు ఎవరు ఊహించని విధంగా ఈ వ్యక్తి మారడా, ఈ స్త్రీయా, అమ్మో ఆమె నోరు భయంకరం, ఆమె నోరు తెరిస్తే ఎవరు నిలబడలేరు అక్కడ. కొంతమందికి పేర్లు ఉంటాయి. ఎవరి గురించి అని మాట్లాడేటప్పుడు వాళ్ళ వీధిలో కానీ మరి బంధువుల్లో కానీ ఒక వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు సాక్ష్యం ఇస్తారు. ఏంటి తెలుసా? ఆమెనా,
వాడా, అతడా, ఈమెనా, ఈ పేరు పోవాలా. ఏం రావాలి తెలుసా? ఆమెనా, అతడా. నిజంగా ఎంత తగ్గింపండి, ఎంత మార్పు వచ్చిందండి. ఒకప్పుడు ఎలా ఉండేవాడు కదా, తాగుతూ తిరుగుతూ అరుస్తూ కొడుతూ తిడుతూ భయంకరమైనటువంటి స్వభావము కలిగినటువంటి వ్యక్తిగా ఉండేవాడు. కానీ ఈరోజు ఎలా మారిపోయాడు తెలుసా? తగ్గింపు, చేతులు కట్టుకొని అన్నీ విడిచిపెట్టి దేవుని మందిరములో కూర్చొని వాక్యం విని వాక్యానుసారం మారి తన భార్యను తన బిడ్డలను కాపాడుకుంటూ పనిచేస్తూ తన జీవితాన్ని మార్చుకున్న వ్యక్తిగా. హల్లెలూయా. మరి ఆ విధంగా నీ జీవితాన్ని ఎప్పుడు మార్చుకుంటావో అప్పుడు పరలోక రాజ్యంలో గొప్పవానివి. హల్లెలూయా. పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవాడు అని మనం ఆలోచిస్తున్నాం, కానీ దేవుని దృష్టిలో ఎవరు గొప్పవారు అన్నదే ప్రాముఖ్యమైనటువంటి అంశము. దేవుని దృష్టిలో ఎవరు గొప్పవారు? దేవుని వెంబడించేవాడు, దేవుని సేవించేవాడు, దేవుని కోసమే చేసేవాడు, దేవుని కోసము తగ్గింపు స్వభావము కలిగిన వాడు. చాలాసార్లు నేను మరి వాక్యం చెప్పేటప్పుడు అందరికంటే ఎప్పుడు ఇదే వాక్యం చెప్తాడు, ఇట్లనే చెప్తాడా, తగ్గించుకోమంటాడు, ద్వేషము కోపము. మరి ఇవి ఉన్నప్పుడు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించవని మరి యేసుక్రీస్తు మరి తెలియజేస్తున్నప్పుడు దాన్ని మనము ఏం చేయాలండి? యుద్ధము చేయాలి, దానిపైన యుద్ధం ప్రకటించాలి. కరోనా వైరస్ పోవాలంటే ఏం చేస్తున్నారు ఈరోజు? వ్యాక్సిన్ కావాలి. వ్యాక్సిన్ వస్తేనే మరి కరోనా పైన యుద్ధము చేయగలుగుతాం. ఒక శత్రువుని జయించాలంటే నీ దగ్గర ఏముండాలి? ఆయుధం ఉండాలి కదా, సైన్యం ఉండాలి, ఆయుధాలు ఉండాలి. శత్రువు దగ్గరికంటే నీ దగ్గర బలమైన గొప్ప ఆయుధాలు నీ దగ్గర ఉన్నప్పుడే శత్రువుని జయించగలుగుతాం. మరి నీ దగ్గర ఈరోజు ఏ ఆయుధం ఉన్నదని నీ స్వభావాన్ని మార్చుకోగలుగుతావు? చెప్పాలి, యేసయ్య మాట నా దగ్గర ఉందండి, ఆయన వాక్యం నా దగ్గర ఉంది. ఆ వాక్యము చాలు నా జీవితంలో ఉన్నటువంటి ఆ పాపమును తీసివేయడానికి. ఆ వాక్యము నిన్ను మార్చేస్తుంది. ఈ వాక్యము నీ పాదములకు దీపమై ఉన్నది. ఈ దీపము ఉంటేనే నీ జీవితము వెలుగుతూ ఉంటుంది, లేదంటే చీకటే. ఈరోజు నువ్వు అనుకోవచ్చు, నేను గొప్ప వెలుగులో ఉన్నాను, చీకటిలో ఉన్నావు నా కుమారుడు కుమార్తె. దేంట్లో ఉన్నావు? చీకటిలో. కొంతమంది ఉన్నారు తల్లిని బాధ పెడుతూ, తండ్రిని బాధ పెడుతూ, దేవుణ్ణి బాధ పెడుతూ, సంఘానికి వెళ్ళకుండా, సంఘానికి దూరంగా ఉంటూ, వాక్యానికి దూరంగా ఉంటూ, ప్రార్థనకు దూరంగా ఉంటూ. అలాంటి వారు ఈరోజు తగ్గించుకోవాలి, మార్చుకోవాలి, వారి జీవిత విధానాన్ని మార్చుకొని దేవుని దగ్గరికి వచ్చి కన్నీటితో దేవుని వేడుకోవాలి. దేవుడు క్షమిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు వారిని హెచ్చిస్తాడు, వారి జీవితాన్ని మారుస్తాడు దేవుడు. లేకపోతే దేవుడు వారిని ఎన్నడు ఆయన ఒకటే అన్నాడు, ఏమన్నాడు? నువ్వు చిన్న పిల్లవాని వల్లే మారితే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు. మొదట నువ్వు ఏం చేయాలి? నువ్వు మారు మనసు పొందు, అప్పుడు నువ్వు పరలోక రాజ్యం. నువ్వు ఎన్ని చేసినా పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటే ఏమైనా ఉందా అండి? ఏమైనా ఉంటుందా? నువ్వు అన్నీ చేసి, అన్నీ పాటించి, ప్రార్థన చేసి, వాక్యం విని, సంఘానికి వెళ్ళి, అన్ని పనులు చేసి, దేవుని కోసం చేసి, నువ్వు ఒక నరకానికి పోయినావు అనుకో, ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఉండదు. మీరు అనుకోవచ్చు, నరకముందో మరి పరలోకముందో నాకైతే తెలియదు, కానీ నేను ఖచ్చితంగా ఈ లోకంలో ఉన్నంత కాలం నేను సంతోషిస్తాను కదా. నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము. ఈరోజు అట్లనే ఉన్నారు కదా అందరూ అదే పనిలో ఉన్నారు. పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా ఏం తినాలా కదా, చికెనా, మటనా, బిర్యానీయా, స్వీట్సా, అద్దా ఇదా, ఇదే పని. దేవుడు అంటాడు, వాటికి ఇచ్చిన సమయం నాకు ఇవ్వలేదు కదా నువ్వు కదా, వాటికి ఇచ్చినంత సమయం కూడా నాకు ఇవ్వలే. నీ జీవితాన్ని నువ్వు ఎట్లా చేసుకుంటున్నావు, ఎట్లా మార్చుకుంటున్నావు? దేవుని పక్కన పెట్టి నీ జీవితాన్ని నువ్వు వేరే ఒక ప్యాలెస్ కట్టుకుంటున్నావు, నీ ఊహల ప్యాలెస్. అందులో ఎవరున్నారు? నీకు కావాల్సిన ఎన్ని ఉన్నాయి? ధనము, ధాన్యము, నీకు కావాల్సిన వస్తువులు, బట్టలు, ఆహారం అన్నీ ఉన్నాయి. కానీ అందులో ఎవరు లేదు తెలుసా? యేసయ్య లేడు. ఎవరి జీవితంలో యేసయ్య ఉంటాడో వారికి వీటిపైన ఆశలేమీ ఉండవండి. ఎందుకు చెప్పనా? మనకి లోకాశలు తక్కువ, పరలోకం పైన ఆశ ఎక్కువ. హల్లెలూయా.
చెప్పాలా? ఈరోజు అయ్యా నా ఆశ అంతా నీ మీదనే అయ్యా, నా ఆశ అంతా నీ మీదనే. ఈ లోకములో దేనిని ఆశించినా అది నాకు దొరకదు, అది దొరికినా అది నన్ను నాశనము చేస్తుంది. ఈ లోకాశలు నాకొద్దు, నాకు పరలోకము కావాలా, నాకు పరలోకమే కావాలా. ఏం కావాలండి నీకు? నీకు ఏది కావాలో నీకు తెలియదు. అందుకే నువ్వు ఏం చేస్తున్నావు తెలుసు? ఈరోజు పరిగెత్తుతా ఉన్నావు. ఈరోజు ఆరోగ్యం కొరకు, ఈరోజు లోకము కొరకు పరిగెత్తుతున్నాం. కానీ దేవుని కొరకు పరిగెత్తిన వాడే శాశ్వత కాలము ఉంటాడు. హల్లెలూయా. నిత్య జీవము ఎవరికి వస్తుందో తెలుసా? దేవుని కొరకు కనిపెట్టిన వాడు, దేవుని కొరకు పరిగెత్తిన వాడు, దేవుని కొరకు చేసేవాడు, దేవునిని వెంబడించిన వాడు, దేవుని కొరకు తగ్గించుకున్నవాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు కొంతమంది జీవితాలను అద్భుతంగా దేవుడు మార్చబోతున్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు? దేవుడు నాతో మాట్లాడుతున్నాడు ఈరోజు. చెప్పండి, మీతో మాట్లాడుతున్నాడా? గట్టిగా చెప్పండి, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. మీతో మాట్లాడుతున్నాడా? నాతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నువ్వు అట్లా చెప్పినప్పుడే దేవుడు నిజంగా నిన్ను ఇంకా బలపరుస్తాడు. లూకా సువార్త 8:3. వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచు వచ్చిరి. వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచు వచ్చిరి. యేసునకు పరిచర్య చేసిన స్త్రీలు. ఇక్కడ మనం చూస్తే వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచుండిరి. తమకు కలిగిన ఆస్తితో అంటే ఈరోజు నేను ఒకవేళ దేవుని పరిచర్యలో నేను కూడా పాలి భాగస్థునిగా ఉండాలి అంటే నా ఆస్తితో, అంటే నా ఆస్తి మొత్తం కాదు కానీ నా ఆస్తిలో కొంత నేనేం చేయాలి? దేవుని సేవలో నేను ఖర్చు పెట్టాలి. కానీ ఈరోజు దేవుడు ఇస్తేనే ఇస్తామన్న ఆలోచన ఎక్కువ ఉంది కదండి. దేవుడు ఇస్తేనే దేవునికి ఇవ్వాలి. దేవుడు ఇవ్వలేదు కనుక దేవునికి ఇవ్వలేము. మరి ఈ యొక్క ఆలోచన మనం కలిగి ఉన్నాం. చూడండి, ఎవరైతే తమ సొంత వనరులతో తమకు గల ఆస్తితో మరి దేవుని పరిచర్యలో వారు ఖర్చు పెడతారో మరి వారు నిజంగా పరలోక రాజ్యములో వారు గొప్పవారు. దేవుని దృష్టిలో వారు గొప్పవారు. హల్లెలూయా. ఈ లోకంలో తగ్గించుకున్నాం, ఈ లోకంలో నిన్ను మార్చుకున్నాం. కానీ దేవుని దృష్టిలో ఎవరు గొప్పవారంటే తమ సొంత డబ్బులు, తమ సొంత ఆస్తి, కష్టార్జితము మరి దాంట్లో నుంచి దేవుని పరిచర్యకి ఇచ్చువాడు దేవుని దృష్టిలో గొప్పవాడు. కొంతమంది చేస్తారు ఎట్లా అంటే దేవుడు ఆశీర్వదించినప్పుడు దాంట్లో నుంచి ఇస్తారు, కానీ లేమిలో ఇచ్చువాడు, కలిగిన దాంట్లో నుంచి ఇచ్చువాడు బహుగా దీవించబడతాడు, బహుగా ఆశీర్వదించబడతాడు. తర్వాత 2 కొరింథీ అపోస్తలుడైన పౌలు కొరింథీలకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై అధైర్యపడము. ఏంటండి? ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై అధైర్యపడము. ఏమన్నాడు? ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై అధైర్యపడము. మరి ఈ పరిచర్యలో మరి ఎవరైతే ముందుకు సాగి వెళ్తున్నారో అంటే దేవుని పరిచర్యలో దేవుని కొరకే చేసేవారు, దేవుని కొరకు ఇచ్చేవారు, ప్రార్థించేవారు, ఆరాధించేవారు, గణపరిచేవారు, స్తుతించేవారు, దేవుని సేవ చేసేవారు మరి వారు ఏం చేయబడతారండి? దేవుని దయను పొందుకుంటారు. వారు కనికరింపబడతారు. అందుకని వారు అధైర్యపడరు. దేవుని కనికరం ఉంది కాబట్టి, దేవుని కరుణ వారిపైన ఉన్నది కాబట్టి, దేవుని దయ చొప్పుననే వారు ఈరోజు ముందుకు వెళ్తూ ఉన్నారు. అందుకనే అధైర్యపడకూడదు. ఏ విషయంలో కూడా నువ్వు దేవుని కొరకు నిలబడ్డావా, దేవుని కొరకు చేస్తున్నావా, సాక్షిగా ఉన్నావా, విశ్వాసిగా ఉన్నావా,
సేవకునిగా ఉన్నావా, సేవకురాలుగా ఉన్నావా? ఇదిగో ఈ వాక్యము చదివినప్పుడు నువ్వు ధైర్యము కలిగి ఉండాలా. దేవుని దయ ఈ పరిచర్య పొందినందున కనికరింపబడిన వారమై అధైర్యపడము. అంటే దేవుని కృప చొప్పున, ఆయన కనికరము చొప్పున మనము ధైర్యము కలిగి ఉండాలి. ధైర్యము కలిగి ఉంటాము, దేవుడు మనకు సహాయము చేస్తాడన్న గొప్ప నిరీక్షణ గలవారమై మన జీవితంలో ముందుకు సాగి వెళ్ళాలి. ఎవరైతే దేవుని దయను పొందుతారో, ఎవరైతే దేవుని కనికరాన్ని పొందుతారో వారు దేవుని దృష్టిలో గొప్పవారు. హల్లెలూయా! వారు దేవుని దృష్టిలో గొప్పవారు. దేవుని దయను అనగా దేవుని కృపను పొందినవారు, అది దానిని అర్థము చేసుకున్నవారు, ఆయన కృపలో జీవించేవారు. కృప అంటే అది మనం పాపము చేయడానికి లైసెన్స్ కాదు. కృప అంటే అది మన జీవితాలను మార్చే దేవుని యొక్క దయ. ఆ దయను మనము ఒక లైసెన్స్గా మనం వాడుకోకుండా దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప తన ప్రేమను జ్ఞాపకము చేసుకుంటూ దేవుని ఖచ్చితమైనటువంటి పిలుపును అందుకొని మనం ఈ లోకంలో నిజ క్రైస్తవులుగా జీవించాలి. నిజ క్రైస్తవురాలుగా ఎల్లప్పుడూ దేవుని దయలో మనం వర్ధిల్లుతాం. దేవుని దయ లేకుండా మనం వర్ధిల్లలేము. దేవుని కనికరము లేకుండా ఈ లోకములో మనం ముందుకు సాగి వెళ్ళలేము. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీకు ఇచ్చినటువంటి దయ నువ్వు కాపాడుకోవాలి. దేవుడు నీకు ఇచ్చినటువంటి కృపను నువ్వు కాపాడుకోవాలి. ఆయన రెక్కల నీడలో ఎల్లప్పుడూ నీవు సేదతీరుతూ ఉండాలి. అది దేవుడు నీకు ఇచ్చినటువంటి కృప. హల్లెలూయా! నువ్వు ఎలా ఉండాలి? ఆయన రెక్కల కింద ఉన్నప్పుడు ఎట్లా ఉండాలండి? ఎలా ఉండాలి? నిబ్బరము కలిగి ఉండాలి. హల్లెలూయా! ఎవరు నన్ను కదా, ఎవరు నన్ను నాశనము చేయలేరు, ఎవరు నన్ను పాపములో నెట్టివేయలేరు, ఎవరు నన్ను అపవిత్రుడని పిలవలేరు. ఎందుకంటే నేను దేవుని రెక్కల నీడలో, ఆయన కనికరము కింద ఉన్నాను, నేను ఆయన దయలో ఉన్నాను నేను. అందుకని ఎప్పుడు కూడా ఒక సేవకుడు కానీ విశ్వాసి కానీ ఈరోజు ఈ లోకంలో ఉన్నటువంటి క్రైస్తవుల కొరకు నేను చెప్తున్నాను, దేవుని దయలో వరదిల్లాలి. హల్లెలూయా! అప్పుడు వారి జీవితంలో కనికరించబడతారు. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి. ఆధ్యాత్మిక అపేక్ష, ఆత్మీయ జీవితాన్ని జీవించే విశ్వాసము గలవారమై ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. ఆసక్తి విషయంలో మాంద్యులుగాక అంటే మనము దేవుని విషయంలో ఆసక్తిని కనపరచాలి. కానీ మనం ఆసక్తి లేని వారముగా, అంటే ఈ లోకంలో ఉన్నటువంటి సమస్యలు, మన జీవితంలో ఉన్న సమస్యల విషయంలో మనము గురుడివారమై, లేకుంటే అర్థము కాని స్థితిలో మత్తులై ఎలా ఉంటారో, మత్తులై ఉన్నప్పుడు వారికి ఏది కూడా అర్థం కాదు. మరి అదేవిధంగా మరి విశ్వాసి కూడా మరి ఈ యొక్క ఆసక్తి విషయంలో మంద్యులుగాక ఆత్మయందు తీవ్రత గలవారై, ఆత్మ విషయములో తీవ్రమైన విశ్వాసము గలవారమై, ఆశ గలవారమై ఏమి చేయాలి? ప్రభువును సేవించాలి. దేవుని ఆత్మ కొరకు కనిపెట్టుకోవాలి. దేవుని ఆత్మను అపేక్షించాలి. దేవుని ఆత్మానుసారం జీవించే ప్రయత్నం చేయాలి. దేవా, నీ ఆత్మతో నన్ను నింపు. ఆసక్తి ఉండాలని, నీకు దేవుని ఆత్మచేత నింపబడాలని, దేవుని ఆత్మచేత నడిపింపబడాలని. ఈ ఆసక్తి కనుక మన లోపల లేకపోతే, ఒకవేళ ఈ విషయంలో మనము మాంద్యులమై ఉన్న ఎడల నిజంగా అపవాది మనను మోసము చేయగలడు, మన శత్రువు మనలను మోసము చేయగలడు. మనము విజయం పొందడానికి సామర్థ్యమును కోల్పోతాం. కాబట్టి మనం విజయము పొందాలి అంటే ఆసక్తి గలవారమై ఆత్మ విషయములో, ఆత్మ పట్ల అపేక్షను కలిగి మనము ఉన్నప్పుడు దేవుడు తన ఆత్మను నీ పైన కుమ్మరిస్తాడు. చూడండి, మరి మేడగదిలో మరి వీరంతా కూడా వెళ్ళి
మరి యేసుక్రీస్తు ఒక మాట చెప్పి వెళ్ళాడు. ఏమన్నాడు? నేను వచ్చు వరకు మీరు ఎక్కడ నిలిచి ఉండాలా కదా, మీరు ఆత్మచేత నింపబడి వరకు మీరు అక్కడే ఉండాలా, అక్కడ నుంచి మీరు వెళ్ళకూడదు. వారి మేడగిరిలోకి వెళ్ళి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఎలాంటి ప్రార్థన తెలుసా అండి? ఒకవేళ నా కష్టమో నష్టమో బాధ ఉంటే ఏదో సంఘానికి వెళ్ళి పాస్టర్ గారు ప్రార్థన చేయండి, అమ్మగారు ప్రార్థన చేయండి, ఇంకొక పాస్టర్ గారికి ఫోన్ చేసి అయ్యా నా కొరకు ప్రార్థన చేయండి, నేను కష్టంలో ఉన్నాను, నేను సమస్యలో ఉన్నాను, ఇంకొక పాస్టర్ గారికి చేసి అట్లా ఒక 10 మందికి చేసి 10 మంది పాస్టర్లకు, కొంతమంది విశ్వాసులకు, కొంతమంది ప్రార్థన పరులకు చెప్పి ప్రార్థన చేయించుకోవడము, అది నీ విశ్వాసం గొప్ప విషయం, మంచిదే. కానీ ఎప్పుడైతే వీరు మేడగదిలోనికి వెళ్ళి ఎడతెగక ప్రార్థన చేయడం మొదలుపెట్టారో ఆత్మ వారి పైనకి దిగి వచ్చింది. ఏమొచ్చిందండి? ఆత్మ వారి పైనకి దిగి వచ్చింది. మరి నీవేమి చేయాలంటే ఈరోజు నీవు కూడా ఆత్మ విషయంలో అపేక్ష కలిగి ఉండాలి, ఆసక్తి కలిగి ఉండాలి. ఆత్మ విషయంలో ఆశ లేని వానిగా నువ్వు ఉండకూడదు. నీ ప్రార్థన ఎలా ఉండాలి? మేడగదిలో చేసిన ప్రార్థన వలె ఉండాలి. అప్పుడు అగ్ని నాలుకలు విభజించబడి వారి మీదకి దిగి వచ్చెను. అప్పుడు నానా విధములైన భాషలతో కేకలు వేస్తూ ఆత్మచేత నింపబడి వారు దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. మరి దేవుడు అలాంటి కృప ఎవరికి ఇచ్చాడు అంటే నీకు ఇచ్చాడు. ఈరోజు నీవు గనక సమయము పెట్టి దేవుని ప్రార్థిస్తే దేవుడు తన ఆత్మని పైన కుమ్మరించగలడు. ఎవరు గొప్పవారండి దేవుని దృష్టిలో? ఎవరైతే ఆత్మ విషయంలో అపేక్ష కలిగి ఉంటారో, ఆసక్తి కలిగి ఉంటారో వారు దేవుని దృష్టిలో గొప్పవారు. హల్లెలూయా. నీలో ఆశ ఉందా? ప్రార్థనే కావాలా? నీకు ఆత్మ కూడా కావాలా? ఒకవేళ పుట్టుక నుంచి నీకు ఆత్మ ఉంది అని నమ్మితే, ఆత్మచేతను నువ్వు నడిపింపబడుతున్నావు అని నమ్మితే అది నిజమే, అందరికీ ఉంటుంది. కానీ దేవుని ఆత్మ నీ మీదికి రావడం అనేది నువ్వు ఆసక్తితో అపేక్షించినప్పుడే దేవుని ఆత్మ నీ మీదికి వస్తుంది. హల్లెలూయా. దేవుని ఆత్మ నీ మీదికి వస్తుంది. అప్పుడు మొరపెట్టాలా, ప్రార్థించాలా, ఆశ నీకు ఉండాలా. ఒకవేళ నీ లోపల ఆశ లేదనుకో, నువ్వు ఈ జన్మలో ఎప్పుడు కూడా నువ్వు ఆత్మచేత నింపబడలేవు. హల్లెలూయా. నేను చెప్తున్నాను, నేను కూడా దేవుని సేవకు రావాలన్నప్పుడు ఎక్కడెక్కడికో వెళ్ళి ప్రార్థనలు చేసేవాడిని, ఉపవాస ప్రార్థనలు చేసేవాడిని, ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయి ఒంటరిగా ప్రార్థనలు చేసేవాళ్ళము. ఆ ప్రార్థన ఎలా ఉండేది తెలుసా? తెలియదు ఎవరు వస్తారు, ఎందుకు వస్తారు, ఏమి ఇస్తారు, అభిషేకం వస్తుందా లేకపోతే వరాలు ఇస్తాడా, ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఆశ ఉంది, దేవుడు కావాలా, దేవుడు నాతో ఉండాలి, దేవుడు మాతో ఉండాలి, మేము చేసిన ప్రార్థన ద్వారా దేవుడు అనేకమైన గొప్ప కార్యం, ఆశ ఉంది. ఆశ చేత నడిపింపబడ్డాము. ఆసక్తితో అపేక్ష కలిగి ముందుకు వెళ్ళినప్పుడు ఆత్మచేత నింపబడ్డాము. హల్లెలూయా. హల్లెలూయా. ఎన్నో రోజులు కనిపెట్టుకొని ఎంతో కాలము దేవుని వాక్యాన్ని వెంబడించినప్పుడు మరి దేవుడు నిజంగా మరి ఆయన బోధించడము, ఆయన మాట్లాడడము, ఆయన గొప్ప గొప్ప కార్యాలు చేయడం, అనేక గొప్ప సాక్ష్యాలు, వేల ప్రజలు ఈరోజు వేల ప్రజలు బలపరచబడుతున్నారు. మరి అలాంటి ఆసక్తి నీలో ఉండాలి. ఆసక్తి విషయంలో మాంద్యులై ఉండకూడి. దేవుని ఆత్మ విషయంలో, దేవుని ఆత్మ విషయంలో ఏముండాలండి? ఆశ కలిగి ఉండాలి. పరిగెత్తాలా. ఇదిగో పాస్టర్ గారు పలానా రోజు ప్రార్థన అని చెప్పారు, నేను ఉంటాను ముందు. మనకు ఆశ ఉండాలా, కానీ మనకు ఉండదు, అది మనకు అది ఉండదు. కానీ ఎవరైతే కనిపెట్టుకొని ఉంటారో, ఆశతో ఉంటారో, పరిగెత్తుతారో, నేను చెప్తున్నాను వారిని దేవుడు ఆత్మతో నింపుతాడు. బలమైన ఆత్మ, కొదవలేని ఆత్మతో ఆయన నింపుతాడు. హల్లెలూయా. 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 వారిపై నుండి ఆ ఆత్మ పొంగి పొర్లి ఇదిగో వారి పిల్లల పైనకి, వారి పిల్లల పైకి, తరతరములో ప్రతి ఒక్కరి మీదకి ఆయన ఆత్మ పొర్లి పారుతుందండి. హల్లెలూయా. అలాంటి ఆత్మ కావాలా? ఏదో ఈ ఒక్క రోజు 2 రోజులు ఉండే అభిషేకము కాదు. నీకు కావాల్సిన శాశ్వతమైన దేవుని ఆత్మ, ఆయన నడిపింపు ఉన్నప్పుడే దేవుని దృష్టిలో గొప్పవానివి,
దేవుని దృష్టిలో నీవు గొప్పదానివి. దేవుని నేను ప్రేమిస్తున్నాను దేవా అంటే సరిపోదు. ఏం చేయాలా? నీ ఆస్తిలో కదా, నా ఆస్తి విషయానికి రావద్దు బ్రదర్. అది నేను మా అత్తతోటి మా మామతోటి కొట్లాడి సంపాదించుకున్నా. అంటే నువ్వు దేనినైతే నువ్వు ప్రేమిస్తావో, దేన్నైతే నువ్వు ఎక్కువ ఇష్టపడతావో ఆ విషయంలో దేవునికి నువ్వు చోటు ఇవ్వాలి. ఆ విషయంలో దేవునికి చోటు ఇవ్వాలి. ఆ విషయంలో దేవుడు ఉండాలి. అన్ని విషయాల్లో, అన్ని వేళల్లో. అప్పుడు కదా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, గట్టిగా చప్పలు కొడదామా? అప్పుడు అండి దేవుడు నిన్ను ఎట్లా ఆశీర్వదిస్తాడు తెలుసా? నువ్వు ఊహించవు. దేవుడు నిన్ను ఎత్తి పట్టుకుంటాడు. లోకము చూస్తూ ఉంటారు, వీడా 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 ఈమెనా అప్పులే, కష్టాలే, నష్టాలే, చచ్చిపోతారని బతికున్నారు, ఆశీర్వదించబడ్డారు, అభివృద్ధి చెందారు, ఈరోజు బహుగా విస్తరించిపోతున్నారు. ఏంటి సీక్రెట్? ఏంటి? ఏంలే, సమస్యలు ఉన్నప్పుడు, బాధలు ఉన్నప్పుడు, వేదనలు ఉన్నప్పుడు ఆ దేవుని వెంబడించడమే, ఆ దేవుని సేవించడమే నిస్వార్థముతో కదా, నిస్వార్థమైన హృదయముతో దేవుని సేవిస్తూ, దేవుని ఆరాధిస్తూ, దేవుని వెంబడిస్తూ సాగి వెళ్ళేవారు వరదిల్లుతారండి. వారు ఎక్కడ పడిపోరు. వారు ఒకవేళ పడిపోయినా వారిని చూసి చాలామంది అనుకుంటారేమో అయిపోయిందని, కానీ వారిని దేవుడు లేపుతాడు. మళ్ళీ దేవుడు లేపుతాడు. దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. దేవుడు వారిని బలపరుస్తాడు. దేవుడు వారి శక్తిని, సామర్థ్యమును, జ్ఞానము, అభిషేకము వారిపైన దేవుడు కుమ్మరిస్తాడు. అప్పుడు ఈ లోకము వారిని ఏం చేస్తుంది తెలుసా? వారిని ఎత్తి పట్టుకుంటుంది. అట్టి జ్ఞానము దేవుడు మనకిచ్చాడు. అట్టి కృప దేవుడు మనకిచ్చాడు. ఆ కృప ఈరోజు మనం కలిగి ఉన్నాము కాబట్టి ఈరోజు ఈ స్థలంలో కూర్చొని మనం దేవుని వాక్యం వింటున్నాం. ఎంత ధన్యులమండి. పక్కన వచ్చి నువ్వు ధన్యుడు అని చెప్పండి, ధన్యురాలు అని చెప్పండి. నీ పట్ల దేవుని గొప్ప ప్లాన్ ఉందని చెప్పండి. దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక, దేవుని అభిషేకము, దేవుని యొక్క ఏర్పాటు ఉన్నది కాబట్టి ఈరోజు నువ్వు ఇక్కడ మందిరంలో కూర్చొని దేవుని వాక్యం వినగలుగుతున్నావు. హల్లెలూయా. ఈ అభిషేకము దేవుడు మీ పైన, మీ పిల్లలపైన, మీ తరములపైన ఈరోజు మొదలుకొని దేవుని రాకడ వరకు కొనసాగునుగాక. ఆమేన్. హల్లెలూయా. మహాకనికరం గల మా తండ్రి, కృపామయుడ, సర్వోన్నతుడ, జీవాధిపతి, నీ పాదములకు వందనాలయ్యా. తండ్రి, ఈరోజు నీ మందిరములో నీవు మాట్లాడిన ప్రతి మాట నాయన ఇక్కడున్న ప్రతి బిడ్డను ధైర్యపరిచినందుకు వందనాలు ప్రభా. మాలో ఉన్న అవిశ్వాసము, మాలో ఉన్నటువంటి ఈ లోక సంబంధమైన, శరీర సంబంధమైన ప్రతి ఒక్క ఆలోచన ఈ రోజు నుండి పూర్తిగా తొలగిపోయి దైవ స్వభావమును, దైవ జ్ఞానమును కలిగి నిత్యము దేవుని యందు అపేక్ష కలిగి, ఆత్మయందు అపేక్ష కలిగి, నిస్వార్థముతో నిన్ను వెంబడించే అభిషేకముని బిడ్డలపైన కుమ్మరించుమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.